తిరుపతిలో వేగా జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ అండ్ సేల్. హిరణ్య బ్రైడల్ కలెక్షన్ గ్రాండ్ లాంచ్ July 4th, 5th, హోటల్ కాన్సిస్, తిరుపతి. రష్యాకు చెందిన సాహస వీరులు ఏంజెలా నికోలై, అండవాన్ కుజ్నెత్సోవ్ 1454 అడుగుల ఎత్తైన ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ శిఖరాన్ని అక్రమంగా అధిరోహించినందుకు జూలై 1న అరెస్ట్ అయ్యారు. ఈ సాహస కృత్యం సమయంలో వారు ఒక బ్యానర్ను ఆవిష్కరించారు మరియు కుజ్నెత్సోవ్ నికోలైకు ప్రపోజ్ చేశాడు. ఆ జంట టవర్ యొక్క యాంటెన్నాకు ఒక పెద్ద నలుపు తెలుపు బ్యానర్ను వేలాడదీశారు. దానిపై అధికార దాహాన్ని ప్రేమ శక్తి ఓడించినప్పుడు ప్రపంచం శాంతిని పొందుతుంది అని రాసి ఉంది. శిఖరం పైన ఉన్నప్పుడు కుజ్నెత్సోవ్ ఒక మోకాలిపై కూర్చొని ఉంగరాన్ని బహుకరించాడు. ఆ జంట ఒకరినొకరు కౌగిలించుకొని ముద్దు కూడా పెట్టుకున్నారు. వారు కిందకు దిగడానికి ముందు కనీసం 10 నిమిషాల పాటు శిఖరంపై గడిపారు. అక్కడ న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ అత్యవసర సేవల అధికారులు వారిని ఎటువంటి అవాంతరాలు లేకుండా పట్టుకున్నారు. వారిపై దొంగతనం, నేరపూరిత అతిక్రమణ, నిర్లక్ష్యంగా ప్రాణాలకు ప్రమాదం కలిగించడం, నేరపూరిత విధ్వంసం మరియు అక్రమ ప్రవర్తనతో సహా పలు అభియోగాలు మోపబడ్డాయి. ఇక్కడ హై లెవెల్ సెక్యూరిటీని దాటి మరి ఆ జంట 1454 అడుగున ఎత్తున టాప్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పైకి ఎక్కి మ్యారేజ్ ప్రపోజల్ చేసుకుంది. ఆ తర్వాత ఒక పెద్ద బ్యానర్ను కూడా రిలీజ్ చేసింది. అధికారంపై మోహం కంటే ఒకరిపై ఒకరికి ఉండే ప్రేమే గొప్పదని గుర్తించినప్పుడు ప్రపంచంలో శాంతి వర్ధిల్లుతుందని కూడా ఆ బ్యానర్లో రాసి ఉంది. అయితే ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పోలీసులు అలర్ట్ అయ్యారు. వారిద్దరిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఇంతటి ప్రమాదకరమైన స్టంట్ చేసింది సామాన్యులు కాదు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన క్లైంబర్లు ఏంజెలా నికోలై, ఇవాన్ బిర్కస్ అని తేలిందే. అయితే ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కు అత్యంత సెక్యూరిటీ, కఠినమైన సెక్యూరిటీ ఉంటుంది. అంతటి కట్టుదిట్టమైన భద్రతను దాటి కూడా వారు అంత పైకి ఎలా వెళ్ళగలిగారనే కోణంలో పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. ప్రేమను ప్రపంచానికి చాటాలనే ఉద్దేశంతో చేసిన ఈ సాహసం ఇప్పుడు అమెరికాలో భద్రతా వైఫల్యాలపై పెద్ద చర్చకు దారితీసింది. ప్రేమ కథ కంటే ప్రపంచ ప్రఖ్యాత కట్టడంలో భద్రతను ఎలా ఛేదించగలిగారన్న ప్రశ్నకే ఇప్పుడు ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది.